భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఒక బోటు అట్లా సముద్రంలో అలా నడుస్తూ ఉంటుంది. ఆ బోటు జేమ్స్ ట్యాగర్ట్ అనే వ్యక్తికి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఇస్తారు. ఒక నలుగురు పిల్లల్ని ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ చిన్న బోట్ని ఆ సముద్రంలో ఎలా నడపాలి అని ఒక ట్రైనరు వాళ్ళకి చెప్తా ఉంటాడు. సో ఈ సన్నివేశంలో, ఈ సందర్భంలో అందులో ఉన్న ఒక పిల్లోడు ఆ చిన్న బోటు ఎక్కి తనంతట తానుగా సొంతగా ఆ బోట్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఒక కనురెప్ప మూసి తెరిచేంత కాలంలోనే దూసుకొని ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు. ఆ పర్టికులర్ క్షణంలో ఆ సన్నివేశాన్ని దాన్ని చూస్తున్న తన ఫ్రెండ్ తనకు అనిపిస్తుంది. ఆ క్షణంలో తన మైండ్లో ఒక 3 గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. మొట్టమొదటి గీత ఆ పడవ వెళ్ళిన సముద్రం లైను, రెండవది సుదీర్ఘంగా ఆ బోటు చేసే ఇంజిన్ సౌండు, మూడవది ఆ స్టీరింగ్ పట్టుకున్న చేయి ఏదైతే ఉందో అతని గురి. ఈ ఆలోచన వచ్చింది డెగ్నీ ట్యాగర్ట్కి. ఆ బోటు నడుపుతున్న వ్యక్తి ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా. అతనితో పాటుగా మిగతా 2 పిల్లలు జేమ్స్ ట్యాగర్ట్, ఎడ్డీ విల్లర్స్. సో ఈరోజు చాప్టర్ పేరు ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా. సో టోటల్ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా యొక్క బ్యాక్ స్టోరీ గురించి ఉంటుంది ఈరోజు. సో ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా, జేమ్స్ ట్యాగర్ట్, డెగ్నీ ట్యాగర్ట్, ఎడ్డీ విల్లర్స్, వీళ్ళ నలుగురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి స్నేహితులు వీళ్ళు. ఈ చాప్టర్ 5లో మనకి రివీల్ అయిన మొట్టమొదటి విషయం ఇది. చాప్టర్ 4లో ఎడ్డీ విల్లర్స్కి చెప్పి ఫ్రాన్సిస్కోకి ఫోన్ కలుపు, నేను కలవాలనుకుంటున్నానని చెప్పు అని అంటాడు. ఎడ్డీ విల్లర్స్ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియాకి కాల్ చేసి డెగ్నీ నిన్ను కలవాలంటుంది అని అంటే, సరే తన ఇష్టం, ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలవమను, నేను పలానా హోటల్లో ఉన్నాను అని చెప్తాడు. సో ఆ హోటల్లో తనని కలవటానికి వెళ్తూ ఆ నడక దారిలో నడుచుకుంటూ ఒక్కసారిగా తన చిన్ననాడు జ్ఞాపకాలకి, తన బాల్యంలో ఏం జరిగింది, తన లైఫ్ ఎట్లా మొదలైంది అనే ఆ బ్యాక్ స్టోరీకి వెళ్తుంది. ఎవరు? డెగ్నీ ట్యాగర్ట్. తాను ఆ బ్యాక్ స్టోరీలోకి వెళ్ళి జరిగిన గతాన్ని ఉంటూ ఉండే ఆ ప్రాసెస్లో ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా, జేమ్స్ ట్యాగర్ట్, డెగ్నీ ట్యాగర్ట్, ఎడ్డీ విల్లర్స్ యొక్క బ్యాక్ స్టోరీ మొదలవుతుందన్నమాట. సో ప్రథమంగా మెయిన్ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా యొక్క ఎక్స్ప్రెషను, అతని యొక్క యాటిట్యూడ్, అతని యొక్క క్యారెక్టర్ మొత్తం ఆ బ్యాక్ స్టోరీలో చెప్పడం జరుగుతుంది. ఆ బ్యాక్ స్టోరీలో చెప్పే క్రమంలోనే ఒక చిన్న పిల్లోడు కనురెప్ప మూసి తెరిచే అంత వేగంలో, ఆ రెప్పపాటు క్షణంలో ఒక చిన్న బోటు ఎక్కి ఒక ట్రైనర్ సహాయం లేకుండా ఒక క్షణంలో దూసుకొని వెళ్తాడు. ఆ క్షణంలో డెగ్నీ అనే తన ఫ్రెండ్కి అనిపిస్తుంది అన్నమాట 3 విషయాలు. అతని యొక్క గురి, ఆ సముద్రపు లైను, ఆ స్టీరింగ్ పట్టుకున్న అతని చేతిలో ఉన్న సంకల్పం, సుదీర్ఘంగా ఆ బోటు చేసే ఇంజిన్ మోత. ఈ 3 ఆమె యొక్క మైండ్లో ఆ క్షణం ఇప్పటికీ గుర్తున్నాయి అని తను నడుచుకుంటూ అనుకుంటూ ఉంటుంది. సో బ్యాక్ స్టోరీలోకి వెళ్తే ఈ ట్యాగర్ట్ వంశం, ఈ డి ఆంకోనియా వంశం అనేవాళ్ళు రాజవంశస్థులు. సో వీళ్ళిద్దరూ రాజవంశస్థులు కాబట్టి వీళ్ళకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అందువల్ల వీళ్ళు అడపదడప చిన్నప్పుడు కలుసుకుంటూ ఉంటారు, ఒక ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీని. ఎవరైతే ఆ ఎస్టేట్లో ఉంటారో రాజవంశానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు ఎప్పటికీ. ఒక పర్టికులర్ సందర్భంలో, సమ్మర్ హాలిడేస్లో, ఈ టైంలో. ఈ క్రమంలోనే చిన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాలు ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా
టేగర్ట్ ఫ్యామిలీకి వస్తాడు అతిథిగా సమ్మర్ హాలిడేస్కి. సో ఆ క్షణంలోనే ఆ టైంలోనే వాళ్ళకి స్నేహం అనేది ఏర్పడుతుంది. సో ఆ సమయానికి ఎడ్డీ విల్లర్స్కి డేగ్నీ టేగర్ట్కి 8-9 సంవత్సరాల వయసు, జేమ్స్ టేగర్ట్కి ఫ్రాన్సిస్కో డియాంకోనియాకి 12 సంవత్సరాల వయసు. సో ఇది వాళ్ళ యొక్క బ్యాక్డ్రాప్ స్టోరీ. అయితే ఈ ఫ్రాన్సిస్కో డియాంకోనియా అనేది ఒక సుల్తాన్, మొఘల్, చోళులు, పల్లవరాజులు ఎట్లయితే ఒక రాజవంశస్థులకి ఆ ట్యాగ్ ఉంటుందో, ఈ డియాంకోనియా అనేది కూడా వాళ్ళ వంశానికి సంబంధించిన ఒక ట్యాగ్ అది. సో అందుకే అతని పేరు ఫ్రాన్సిస్కో డియాంకోనియా. ఈ డియాంకోనియా వంశం ఎట్లాంటిదంటే, వాళ్ళు మొదటి నుంచి పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్స్. వాళ్ళు ఒక రాగి అనే ఒక ఖనిజ ఇండస్ట్రీని మొదటి నుంచి వాళ్ళు మొత్తం దేశంలో ఉత్పత్తి చేస్తూ, దాన్ని సరఫరా చేస్తూ, దాని ద్వారా వాళ్ళ పెట్టుబడుల్ని, వాళ్ళ యొక్క ధనాన్ని డబల్ చేసుకుంటూ, వాళ్ళ ఆస్తుల్ని డబల్ చేసుకుంటూ వస్తారు మొదటి తరం నుంచి ఇప్పటి వరకు. ఆ తరంలోనే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నవాడు ఫ్రాన్సిస్కో డియాంకోనియా. సో ఈ ఫ్రాన్సిస్కో డియాంకోనియా చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు, చాలా ఇంటెలిజెంట్. అన్నిటికంటే ముందు మనిషిగా పుట్టినప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే ఒక స్పష్టత తనకి చిన్నప్పటినే మొదలైంది, తనకి చిన్నప్పటి నుంచే ఉన్నది. అది వాళ్ళ నాన్న అతన్ని అలా ట్రైన్ చేశాడు. వాళ్ళ నాన్న అతనికి చెప్తాడు ఫ్రాన్సిస్కో ఈ దేశం మొత్తం నీ ప్లే గ్రౌండ్ కావాలి, నేర్చుకో, అన్నీ ఎక్కడ ఏముందో అబ్జర్వ్ చేయి, నీ లక్ష్యం ఒకటి ఏర్పాటు చేసుకో, ఆ లక్ష్యానికి నీకు ఏమేం కావాలో టూల్స్, రిసోర్సెస్, వాటికి సంబంధించిన స్కిల్స్, నీ నైపుణ్యాన్ని నువ్వు నేర్చుకో, నీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను, నీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తున్నాను అని చిన్నప్పుడే చెప్తాడు. ఆ రూల్కి అనుగుణంగానే ఇతను ప్రతి వేసవిలో ఖాళీగా ఉండకుండా పార్ట్ టైం జాబులకి వెళ్తాడు. అతను ఒక రాగి ఫ్యాక్టరీ, ఒక రాగి ఇండస్ట్రీని డెవలప్ చేయాలి నేను పెద్ద అయ్యాక. ఆల్రెడీ మా నాన్నగారు ఒక రాగి ఇండస్ట్రీని, సెబెస్టియన్ గనులు డియాంకోనియా ఇండస్ట్రీని ఎట్లయితే డెవలప్ చేసి దాన్ని నడిపిస్తున్నాడో దాన్ని ఇంకా డబల్ చేయాలి, అలాగే తను కూడా సొంతగా ఆ ఇండస్ట్రీని నడపాలి అని చెప్పి చిన్నప్పుడే నిర్ణయించుకుంటాడు. కాబట్టి అసలు రాగి అంటే ఏంటి, ఆ రాగి మెటీరియల్, కాపర్ని డెవలప్ చేయాలంటే మనకి ఏమేమి మెటీరియల్స్ కావాలి, ఆ మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ మెటీరియల్ని మనం ఎట్లా డెవలప్ చేయాలి, వాటిని ఎట్లా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో మనం ఎట్లా పెట్టుబడులు పెట్టాలి, మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్తో మనం మన యొక్క ఈ రాగి ప్రోడక్ట్ని ఎట్లా అమ్మాలి. ప్రతి వంశంలో వాళ్ళ యొక్క ఆదాయాన్ని, వాళ్ళ యొక్క వంశంలో ఉన్న డబ్బుని డబల్ చేస్తూ వచ్చారు ప్రతి తరంలో ఉన్న వాళ్ళు. అలాగే ఇతని యొక్క ధ్యేయం కూడా దాన్ని ఇంకా డబల్ చేయాలి అనేది తన ఆశయం. సో అందువల్ల దానికి కావాల్సిన ప్రతి నైపుణ్యాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఒకే సంవత్సరంలో ప్యారలల్గా 2 డిగ్రీలు చేస్తాడు. మొత్తం ఏదైతే ఆ కాపర్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్, నైపుణ్యాలు ఉంటాయో ఆ డిప్లొమా కోర్సులన్నీ చేస్తూ ఉంటాడు. శీతాకాలంలో అంటే హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో, అలాగే వింటర్లో ఎప్పుడైతే సెలవులు దొరుకుతాయో అప్పుడు ఖాళీగా ఉండకుండా ఆ ఇండస్ట్రీకి రెలవెంట్గా ఉన్న ఇండస్ట్రీల్లో వర్కర్గా, ఒక డైలీ లేబర్గా, ఒక ఆపరేటర్గా, ఒక హెల్పర్గా, ఒక ఆఫీస్ బాయ్గా పనిచేయటం మొదలు పెడతాడు. ఆ క్రమంలోనే టేగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనే రైల్వే సంస్థలో కూడా ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తాడు. ఈ విషయం మిస్ టేగర్ట్ అంటే టేగర్ట్ వాళ్ళ భార్యకి తెలుస్తుంది. తెలిసి ఆ రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి చెప్తుంది, ఇతను మా ఇంటికి వచ్చిన అతిథి, మీరు ఇతని చేత పని చేయించకూడదు, రేపటి నుంచి తీసుకోకండి ఇతన్ని పనిలోకి అని చెప్తుంది. అని చెప్పి తీసుకొస్తుంది. ఈ విషయం తనతో పాటు ఉన్న స్నేహితులు ఎవరు, జేమ్స్, డేగ్నీ, ఎడ్డీ విల్లర్స్కి తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురికి ఆల్రెడీ ప్రతి వింటర్కి, ఈ వింటర్ వచ్చినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రాన్సిస్కో ఎక్కడికి వెళ్తున్నాడు అసలు మనం తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళ ముగ్గురు చాలా ప్రయత్నిస్తారు. కానీ కనిపెట్టలేకపోతారు, దొరకడు ఫ్రాన్సిస్కో వాళ్ళకి. చివరికి మిస్ టేగర్ట్ అంటే డేగ్నీ వాళ్ళ అమ్మ ద్వారా వీళ్ళకి తెలుస్తుంది. అప్పుడు జేమ్స్ అంటాడు,
ఓ నువ్వు ప్రతి వింటర్కి నువ్వు చేస్తున్న పని ఇదా అంటాడు. ఎలా అంటాడు? ఎడ్డీ డేగ్ని వీళ్ళిద్దరూ ఒక ఇన్స్పిరేషన్తో, ఒక పాజిటివ్ అవుట్లుక్తో, నువ్వు ఇలా పని చేస్తున్నావా, 12 సంవత్సరాల వయసులో కూడా నీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నువ్వు ఆ పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా నువ్వు అని వాళ్ళకు పాజిటివ్ అవుట్లుక్తో ఉంటారు. కానీ జేమ్స్ మాత్రం తాను అసహించుకోవడానికి ఏదో ఒక విషయం దొరికినట్టుగా ఒక ఉత్సాహంతో, నువ్వు చేస్తున్న పని ఇదా, నువ్వు ప్రతి వింటర్కి ప్రతి సమ్మర్కి నువ్వు ఇట్లా డైలీ వర్కర్ లాగా, ఆఫీస్ బాయ్ లాగా, హెల్పర్ లాగా ఇదా నువ్వు చేస్తున్న పని అని అసహించుకోవడానికి ఏదో ఒక విషయాన్ని కనిపెట్టినట్టుగా తన ఎక్స్ప్రెషన్ చెప్పేవాడు. ఇలా వాళ్ళ నలుగురు చిన్నప్పుడు ప్రతి సందర్భంలో కలిసి వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళటం, ఒక కొండకి పైకి ట్రెక్కింగ్ ఎక్కటం, లేదంటే కలిసి ఆడుకోవటం, ఈ సందర్భాల్లో వాళ్ళ మధ్య కొన్ని కన్వర్జేషన్స్ జరుగుతాయి. అందులో మొట్టమొదటి కన్వర్జేషను నేను చెప్పిన బోటు విషయం. ఆ బోటు జేమ్స్ టేగర్ట్కి బర్త్డేకి గిఫ్ట్గా వస్తుంది. సో ఆ ట్రైనరు జేమ్స్కి చెప్తా ఉంటాడు, ఇలా నడపాలి, నువ్వు ఇట్లా నడపాలి అని. సో ఎంత చెప్పినా అతను సరిగ్గా నడపలేకపోతాడు. సో ఆ బోట్ అట్లా షేక్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఆ బోటుకి ఒక 10 అడుగుల దూరంలో ఒడ్డున ఉన్న ఇలా ముగ్గురు చూస్తూ కొంచెం నవ్వుతూ ఉన్నప్పుడు జేమ్స్కి కోపం వస్తుంది. నువ్వు ఇంతకన్నా బాగా నడపగలవా, నవ్వుతున్నావు అని అంటాడు ఫ్రాన్సిస్కోని. ఇప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, ఎస్ నేను నడపగలను అంటాడు. సో బోటు 10 అడుగుల దూరంలో ఉన్న బోటు ఒడ్డు దగ్గరికి వస్తుంది. ఒడ్డు దగ్గరికి వచ్చి అప్పుడు జేమ్స్ దిగుతాడు, బోట్లోకి ఫ్రాన్సిస్కో ఎక్కుతాడు. ఫ్రాన్సిస్కో ఎక్కగానే ఆ నేర్పించే ట్రైనర్ కూడా ఎక్కబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి నేను చూస్తాను, మీరు ఎక్కుదురు కానీ అని చెప్పి జస్ట్ అట్లా అటు ఇటు సరి చేస్తున్నట్టుగా అట్లా కాసేపు చూసి టక్కుమని స్టార్ట్ చేస్తాడు పడవ. స్టార్ట్ చేసిన ఒక్క సెకండ్లోనే అది దూసుకెళ్ళిపోయి కనిపించి కనపడినంత దూరంలోకి వెళ్ళిపోతుంది. ఆ క్షణంలోనే తన మనసులో, డేగ్నీ మనసులో ఆలోచన పుడుతుంది. 3 విషయాలు తన మనసులో అట్లా బలంగా ఉన్నాయి. ఒకటి అదే సముద్రపు లైను, రెండవది ఆ ఇంజన్ చేసే మోత, మూడవది ఆ స్టీరింగ్ పట్టుకున్న వాడి యొక్క గురి అంటుంది. సో ఇది మొదటిది. రెండవది సన్నివేశం, కాలేజీలో చేరబోతూ ఉండగా ఇప్పుడు నువ్వు కాలేజీలో చేరబోతున్నావు, ఇప్పుడు నువ్వు కొంచెం కన్సర్న్తో ఉండాలి సొసైటీ మీద, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే కుదరదు, నీకు అర్థమవుతుందా అని జేమ్స్ అంటాడు. ఎవరితో? ఫ్రాన్సిస్కోతో. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, సమాజం గురించి నేనేం అర్థం చేసుకోవాలి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అనేది నా అంతటా నేను తెలుసుకునే ఒక అవకాశం నాకు ఇవ్వు, అది నువ్వు నాకు టీచ్ చేయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఇది రెండవది. మూడవది, జేమ్స్ టాగర్ట్, డేగ్నీ టాగర్ట్ వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్, అన్నా చెల్లెలు. ఎడ్డీ విల్లర్స్ వీళ్ళతో పాటు చిన్నప్పుడు స్నేహితుడు. కానీ ఎడ్డీ విల్లర్స్, డేగ్నీ టాగర్ట్ ఎప్పుడు జేమ్స్ కంటే ఫ్రాన్సిస్కోతోనే ఎక్కువసేపు ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఫ్రాన్సిస్కో చేస్తున్న పనులు కానీ, అతను భవిష్యత్తు మీద అతను చూపిస్తున్న ఒక పాజిటివ్ అవుట్లుక్ కానీ వీళ్ళని ఏదో ఒక తెలియని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది ఆ వయసులో. ఆ పర్టికులర్ సందర్భంలో ఒకరోజు ఫ్రాన్సిస్కోని జేమ్స్ అడుగుతాడు, ఎరా నువ్వు 24 గంటలు ఈ రాగి ఫ్యాక్టరీ, కాపర్ ఇండస్ట్రీ దీని గురించేనా, ఇంక నీకు రెండో ఆలోచన లేదా అసలు అంటాడు. అవును నాకు లేదు అని అంటాడు ఫ్రాన్సిస్కో. అసలు నీ ధ్యేయం ఏంటంటే, నా ధ్యేయం డబ్బు సంపాదించాలంటాడు. డబ్బు సంపాదించాలా? అది ప్రతి ఎదవా చేయగలడు అని అంటాడు జేమ్స్. దానికి ఫ్రాన్సిస్కో అంటాడు, ఈరోజు నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు, కానీ ప్రతి మాటకి దానిదైన ఒక అర్థం ఉంటుంది పదాలకి అని తెలుసుకో నువ్వు అంటాడు. అన్న తర్వాత వాళ్ళిద్దరు నవ్వుతారు, ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. ఆ నవ్వుతున్నప్పుడు డేగ్ని తన మనసులో అనుకుంటుంది, ఏమని, మా అన్న నవ్వుతున్నాడు ఫ్రాన్సిస్కో చెప్పిన విషయం విని,
ఏంటి నీ గోల్ ఏంట్రా అంటే నేను రాగి ఆ రాగి ఫ్యాక్టరీ ఇండస్ట్రీ తప్పించి నేను ఇంకొకటి అసలు ఆలోచించను సమాజంలో దేని గురించి ఐ డోంట్ కేర్ అని అన్నాడు. దానికి జేమ్స్ నవ్వాడు. జేమ్స్ ఏమో ఓహో నీ లక్ష్యం అది, దాని నుంచి నువ్వు డబ్బు సంపాదించాలి, ఇది నీ ధ్యేయమా? డబ్బు ఏముంది, ప్రతి ఎదవ సంపాదించగలడు, దొంగలు కూడా సంపాదించగలరు డబ్బు, దొంగ వెధవలు కూడా అని అంటాడు. దానికి ఫ్రాన్సిస్కో నవ్వుతాడు. సో వీళ్ళిద్దరూ ఒకరి సమాధానాలను ఒకరు విని నవ్వుతున్నప్పుడు దాన్ని డేగ్ని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి మా అన్న నవ్వాడు, జేమ్స్ నవ్వాడు, ఫ్రాన్సిస్కో నవ్వాడు, కానీ ఇద్దరి నవ్వులకి చాలా డిఫరెన్స్ ఉంది. జేమ్స్ నవ్విన నవ్వులో ఇంతకన్నా ఒక పనిని ఎంచుకోవడం, దాని ద్వారా డబ్బు సంపాదించడం అనే దానికన్నా అది గొప్ప విషయం కాదు, అసలు ప్రపంచంలో ఏది గొప్ప విషయం కానివ్వకుండా ఉండే ఒక ఎగతాళి నవ్వదు. కానీ ఫ్రాన్సిస్కో నవ్విన నవ్వు జేమ్స్ ఏదైతే విషయాలు చెప్తున్నాడో వాటికన్నా ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి, వాటికన్నా ఇంకా పెద్ద విషయాలు ఉన్నాయి అని ఆ పర్స్పెక్టివ్కి సంబంధించిన నవ్వు అని చెప్పి తనకి స్పష్టత వస్తుంది డేగ్నికి. ఎందుకంటే నేను ఏదైతే అనుకుంటున్నానో ఒక రాగి ఫ్యాక్టరీ, దాని గురించి మాత్రమే నేను ఆలోచిస్తా అని ఫ్రాన్సిస్కో చెప్పినప్పుడు అది ఇతనికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. అంటే ఇంక జీవితంలో వేరేది ఏమి లేదా, అదొక్కటేనా అన్నట్టుగా, అంటే ఒక్కటే పట్టుకొని అట్లా ఉంటున్నావు ఏంటి అనేది ఇతనికి ఏదో అది కొంచెం అంత విలువైన పని కాదన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మరి దాని నుంచి ఏంటి నీదేమంటే డబ్బు సంపాదించాలంటే దానికి నవ్వుతాడు జేమ్స్. అంటే ఇతను చెప్పిన విషయాలు ఇతనికి ఏవో చులకనగా చిన్నగా అనిపిస్తాయి. అంటే అసలు నువ్వు అనుకుంటే ఏం పెద్ద విలువ ఏం లేదు, నువ్వేదో రాగి ఫ్యాక్టరీ పెట్టాలంటే అదేం పెద్ద గొప్ప విషయం కాదు, దాని నుంచి నువ్వు డబ్బుని ఒక డబల్ చేసి ఒక బిలియనియర్గా నువ్వు అవ్వాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదు, ఇట్స్ నథింగ్ అన్నట్టు ఒక ఎగతాళి నవ్వుతాడు. అందుకోసం అంటాడు దొంగలు కూడా డబ్బు సంపాదిస్తారు, అదేం పెద్ద గ్రేటా అంటాడు. దానికి మన ఫ్రాన్సిస్కో అంటాడు కదా, ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది, ఆ విషయం నువ్వు తొందరలో తెలుసుకుంటావు అని అంటాడు, అని నవ్వుతాడు. సో ఇతను నవ్వు ఏంటంటే ఫ్రాన్సిస్కో జేమ్స్ చెప్పిన విషయాన్ని చూసి మాత్రమే నవ్వాడు, ఆ మనిషిని చూసి నవ్వలేదు, ఆ మనిషిని కించపరచలేదు. కానీ జేమ్స్ మాత్రం నీకు లక్ష్యం ఉంటే నువ్వేమైనా పెద్ద గొప్పోడుగా, నువ్వేమైనా తోపువా, ఆ డబ్బు సంపాదించాలంటే అది చాలా తుచ్చమైన విషయం, చాలా నార్మల్ విషయం, దొంగోళ్ళు లూటీ చేసే వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తారా అంటే అతను లక్ష్యాన్ని, అతని యొక్క పర్స్పెక్టివ్ని, అతని ఎయిమ్ని చెప్తుంటే అది ఎగతాళిగా అనిపిస్తుంది జేమ్స్కి. ఫ్రాన్సిస్కో ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాన్ని చూసి నవ్వుతుంటే జేమ్స్ మాత్రం అసలు ఎదుటి వాళ్ళ ధ్యేయాన్ని, లక్ష్యాన్ని కూడా ఎగతాళి చేస్తున్నాడు. అంటే అతను ప్రపంచంలో దేన్ని విలువైందిగా కానివ్వట్లేదు, ఒక మనిషి యొక్క ఓన్ థాట్ని, ఓన్ పర్స్పెక్టివ్ని అది పెద్ద అంత విలువైందేం కాదని డిమోరలైజ్ చేస్తున్నాడు. అంటే ఆ నవ్వులో, ఆ యాటిట్యూడ్లో, ఆ చిన్న వయసులోనే అతనికి అది ఉంది అని ఇక్కడ డేగ్ని టెగట్టుకు అర్థమైంది. ఇది ఒక విషయం. ఇంకొకసారి వాళ్ళు అలా ముగ్గురు ట్రెక్కింగ్, అంటే ఆ కొండ మీద ఎస్టేట్లో ఉంటారు, ఎందుకంటే వీళ్ళు వంశస్థులు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి. సో కొండ కింద నుంచి కొండపైకి ఒక చిన్న ఎలివేటర్ చేయాలి. ఎలివేటర్ అంటే ముందు ఒక తీగ ఆ పై వరకు లాగి, ఆ తీగ మీద ఒక చిన్న నలుగురు మనుషులు నుంచోటానికి కానీ కూర్చోటానికి అవసరమైన ఒక చిన్న మెటీరియల్ దాని మీద పెడితే ఆటోమేటిక్గా అది ఎలివేటర్ పైకి వెళ్తుంది. ఇది వాళ్ళు చేయాలనుకుంటుంది. ఆ టైంలో చేయాలని అంటే ముందు ఆ కొండ మీదకి వెళ్ళే దారి మొత్తాన్ని సాఫ్ చేసుకుంటూ, ఆ గడ్డిని, ఆ కలుపు మొక్కల్ని, వాటన్నిటిని సాఫ్ చేసుకుంటూ ముందు ఆ పాత్ని వేయాలి. ఆ పాత్ని వేయాలని అంటే ఆ సుత్తి పెట్టి కొట్టుకుంటూ వెళ్ళాలి ఆ దారిని డిజైన్ చేయాలంటే. సో 12 సంవత్సరాల వయసులో ఆ పని అంత పెద్ద సుత్తి తీసుకొని ఫ్రాన్సిస్కో ఆ దారి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. 19 సంవత్సరాల వయసున్న, సేమ్ వయసున్న, అటు ఇంచుమించుగా ఒక సంవత్సరం తేడా ఉన్న డేగ్ని, ఎడ్డీ విల్లర్స్, వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అతన్ని. సో వాళ్ళకు కూడా తొందరగా ఆ పని చేయాలనిపించి తొందరగా వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను కొడతాను సుత్తి, నాకు కూడా ఇవ్వ కాసేపు, నువ్వు ఇంతసేపు నుంచి కొడుతున్నావు కదా, నేను కూడా కష్టపడతానంటే అప్పుడు ఫ్రాన్సిస్కో ఒక మాట అంటాడు. ఎవరితో? ఎడ్డీ విల్లర్స్తో. ఇది చాలా బరువైంది,
నువ్వు దీన్ని లేపి కొట్టే అంత వయసు నీకు ఇంకా రాలేదు. నేను కొడుతూ ఉంటాను, నాకు ముందు ఏవైతే కలుపు మొక్కలు అయి ఉంటాయో అవి నువ్వు సాఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వెళ్ళు అని అంటాడు. అన్నట్టుగానే ఎడ్డీ ఆ పని చేస్తూ ఉంటాడు. తన యొక్క మణికట్టు దగ్గర ఇంతకుముందు రాత్రి ఏదో ఒక పని చేస్తూ ఉండగా దెబ్బ తగిలి అక్కడ ఈ సుత్తి కొడుతున్నప్పుడు అది అదిరి దాని నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ దెబ్బ నుంచి ఎవరికి? ఫ్రాన్సిస్కోకి. అది చూసి ఎడ్డీ రక్తం వస్తుందని చెప్తాడు. ఓ ఇది రాత్రి నేను ఏదో పని చేస్తుంటే రక్తం వచ్చింది, ఏం కాదులే, దాని అంతటా అదే పోతుంది అని చెప్పి డేగ్నీకి చెప్తాడు. మీ ఇంట్లో కొంచెం ఒక ప్లాస్టర్ ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్తాడు. అన్నట్టుగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది, తను తీసుకొస్తుంది. సో ఇక్కడ ఏంటి, తాను అనుకున్నాడు ఆ చిన్న వయసులో ఆ ఎలివేటర్ వేయాలని అనుకున్నాం, కానీ ఇమీడియట్గా దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అప్లికేబుల్ చేయాలని చెప్పేసి పని మొదలుపెట్టాడు. అది చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళిద్దరు కూడా అతని దగ్గర చేస్తారు. సో అతను నేను చేస్తాను ఎడ్డీ అన్నప్పుడు, లేదురా నువ్వు ఇది మొయ్యలేవు, నువ్వు చేయగలిగిన పని నువ్వు చెయ్యి, నాకు సహాయం చేయి, మిగతాది నేను చేస్తాను, నో ప్రాబ్లం అంటాడు. అంటే ఆ వయసులో ఆ దెబ్బ తగిలి ఆ మణికట్టు దగ్గర ఆ రక్తం కారుతున్నా సరే దాన్ని ఏదో సింపుల్గా అట్లా జస్ట్ లైక్ దట్ అట్లా తీసేసి ఏదో దెబ్బ తగిలిందిలే, ఇట్స్ డోంట్ వరీ అని పని మొదలు పెడతా ఉంటాడు. సో అక్కడ డేగ్నీకి మళ్ళీ అతని అవుట్లుక్ కనపడుతుంది. ఇంకొకసారి అడుగుతుంది ఫ్రాన్సిస్కో మన జీవితంలో అందరికన్నా నీచమైన వ్యక్తి ఎవడు, నీచమైన మనుషులందరిలో నీచమైన మనిషి అంటే ఎవడు అని అడుగుతుంది ఫ్రాన్సిస్కో. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, ఏ లక్ష్యం లేనివాడు అని అంటాడు. కన్వర్జేషన్లో సరే, కానీ జేమ్స్ లాంటి వాళ్ళే ఉంటారు కదా ప్రపంచంలో, అప్పుడు ఏంటి పరిస్థితి? అన్ని చోట్ల జేమ్స్ లాంటి వాళ్ళే ఉంటే ఏదైనా చేయగలవా నువ్వు? ఎందుకంటే నువ్వు కొన్ని రోజుల్లో కాలేజ్ జాయిన్ అవ్వబోతున్నావు అంటే ఖచ్చితంగా ఉంటారు అన్ని చోట్ల జేమ్స్ లాంటి వాళ్ళు. మరి నువ్వు ఎలా తట్టుకుంటావు అంటే, అసలు వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు అంటాడు. వాళ్ళ గురించి ఆలోచించే టైం నాకు లేదు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకొని ఐ డోంట్ కేర్ అంటాడు. ఎందుకు అలా అన్నప్పుడు, చూడు డెగ్నీ, ఈ భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే పని మాత్రమే ముఖ్యమైనది. ఆ పనిని నువ్వు ప్రతిరోజు చేసుకుంటూ దాన్ని ఎంత బెటర్మెంట్గా చేయగలుగుతున్నావు అనేదే జీవితంలో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఉంటుంది. ఇంకా మిగతా అదేది లెక్కలోకి రాదు అని అంటాడు. ఎందుకు అలా అనంటే, నీకు ఏదైనా నీ జీవితంలోకి వచ్చింది అని అంటే అది నీ పని ద్వారానే వస్తుంది. ఏది వచ్చినా ఆ పని ద్వారానే వస్తుంది. సో ఈ పనే మూలం కాబట్టి దీన్ని నువ్వు ఎట్లా బెటర్మెంట్ చేయాలి, ఎట్లా దీంట్లో నువ్వు నైపుణ్యం సాధించాలి అనేది మాత్రమే ఇంపార్టెంట్ డెగ్నీ, నాకైనా నీకైనా. సో నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్కి నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవుతావు అని అంటాడు. నెక్స్ట్ డే వాళ్ళు ఒక కొండ మీద నుంచొని ఆ కొండ మీద నుంచి ఆ న్యూయార్క్ సిటీ మొత్తాన్ని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటుంటే ఒకవైపు ఒక దిక్కును చూసి మన ఫ్రాన్సిస్కో అంటాడు, నేను ఖచ్చితంగా కాపర్ ఇండస్ట్రీ, డియాంకోనియా కాపర్ ఇండస్ట్రీని నేను ఆపరేట్ చేస్తాను పెద్దయ్యాక, నేను దానికి సీఈఓని అవుతాను, ఇంకా దాని యొక్క లాభాల్ని నేను డబల్ చేస్తాను అని ఆ పర్స్పెక్టివ్లో అటు చూస్తూ తన యొక్క వ్యూని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క నుంచి అదే దానికి ఇంకో వైపున ఉన్న టేగట్ రైల్వే ట్రాన్స్ కాంటినెంటల్ తను చూస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో డేగ్నీ వైపు ఫ్రాన్సిస్కో అట్లా చూస్తూ ఉంటాడు. డేగ్నీకి బికాజ్ ఈవెన్ దో వాళ్ళు ఆమెకి 11 సంవత్సరాలు, ఆ టైంకి వీడికి 13, ఆ టైం ఒక 2.5 years డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరికి. ఈవెన్ దో ఆమె ఇట్స్ న్యాచురల్ థింగ్, బికాజ్ ఒక బాయ్ అండ్ గర్ల్ కాబట్టి వాళ్ళు, ఆమెకి ఏదో ఒక లిటిల్ బిట్ ఒక చిన్న సెన్సేషన్ కలుగుతుంది అలా కంటిన్యూస్గా చూడటం వల్ల. ఆమె ఉద్దేశంలో అలా అనుకుంది ఆ చూపుని, కానీ యాక్చువల్గా కంటెంట్ ఏంటంటే అక్కడ ఎందుకు అట్లా చూస్తున్నావు, నాలో నీకేం నచ్చింది అని అడుగుతుంది. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, నీలో నాకు నచ్చింది అది అని అటు చూపిస్తాడు. అట్లా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తన చైన్ ఇట్లా చూపిస్తాడు. ఏంటదంటే ఆ దూరంలో ఉన్నది టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే. అంటే ఆమె ఆ టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వేకి ప్రెసిడెంట్ని అవ్వాలి అని చిన్నప్పటి నుంచే తనకు కూడా ఒక ఊహ, ఒక ఆశ, అందులో నుంచి ఒక లక్ష్యం ఉంది కాబట్టి
అందుకే అంత ప్రేమగా ఆ రైల్వే పట్ల చూస్తూ ఉంటుంది. అందుకనే దాన్ని చూసి అది నీలో నాకు నచ్చింది అంటాడు. అంటే ఆ ఆశయం, ఎయిమ్ నీలో నాకు నచ్చిందని చెప్తాడు. సో ఇది ఇలా ఉండగా ఆ స్నేహం వాళ్ళ స్నేహం అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఈ పాయింట్లో ఫ్రాన్సిస్కో కాలేజీకి వెళ్తాడు. సో వాళ్ళ స్నేహం అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎడ్డీ విల్లర్స్ కూడా వాళ్ళతో కంటిన్యూ అవుతూ ఉంటాడు. సో అక్కడి నుంచి మొదలైన వాళ్ళ యొక్క స్నేహం చివరికి ఫ్రాన్సిస్కో డి యాంకోనియా వాళ్ళ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆంకోనియా ఇండస్ట్రీస్ వాటికి ప్రెసిడెంట్ అవుతాడు వాళ్ళ నాన్నగారి కాలం చేసిన తర్వాత. సో అయిన తర్వాత తాను అనుకుంటున్నట్టుగానే తన కంపెనీస్ యొక్క పెట్టుబడుల్ని, తన కంపెనీస్ యొక్క లాభాలని డబల్ చేస్తాడు. మొత్తం దేశంలోనే డి యాంకోనియా సంస్థలు ఫ్రాన్సిస్కో వచ్చిన తర్వాత డబల్ అయ్యాయి. అతను చాలా ఇంటెలిజెంటు. అతనికి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెడితే లాభం వస్తుంది, ఎక్కడ పెట్టకూడదు, వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా తెలుసు అని ఒక పేరు వస్తుంది. ఒక వెరీ ఇంటెలెక్చువల్స్ ఇన్వెస్టర్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వస్తుంది అతనికి, ఫ్రాన్సిస్కోకి, మొత్తం అమెరికా దేశం మొత్తంలో. అయితే ఇక్కడ యాక్చువల్గా సెకండ్ టర్న్ తీసుకుంటుంది చాప్టర్ 5లో. ఏంటంటే మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ ఫ్రాన్సిస్కో డి యాంకోనియా శాన్ సెబాస్టియాన్ అనే ఒక గనులు కొంటాడు మెక్సికో దేశంలో, మెక్సికో నగరంలో. ఆ రాగి గనులు కొని వాటికి శాన్ సెబాస్టియాన్ అని పేర్లు పెడతాడు. సెబాస్టియాన్ అంటే వాళ్ళ పూర్వీక, వాళ్ళ ముత్తాత, ఆ పేరు పెడతాడు ఆ గనులకి. ఎప్పుడైతే ఈ శాన్ సెబాస్టియాన్ గనులు కొంటాడో, ఆ రాగి గనులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్ను కొని వాటికి శాన్ సెబాస్టియాన్ అనే వాళ్ళ ముత్తాత పేరు పెడతాడు. సో దెన్ ఇట్ బికేమ్ ఏ శాన్ సెబాస్టియాన్ గనులు. అది అతను కొనగానే ఇమీడియట్గా మొత్తం దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ, అరే ఫ్రాన్సిస్కో అక్కడ కొన్నాడు, ఆ రాగి గనులు కొన్నాడు అంటే అక్కడ ఖచ్చితంగా లాభాలు ఉంటాయి, ఖచ్చితంగా అక్కడ భవిష్యత్తులో డెవలప్మెంట్ అవుతుంది, సో మనం అక్కడ లాభాలు పెట్టాలి, ఆ వెంచర్స్ కొనాలి, మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళల్లో ఇద్దరు వ్యక్తులు, మెయిన్ వ్యక్తులు ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువ మోతాదులో డబ్బు. మొట్టమొదటి వాడు జేమ్స్ టేగట్, రెండో వ్యక్తి అతని ఫ్రెండు. ఇద్దరు కలిసి $35 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఏదైతే టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ ఉందో ఆ కంపెనీలో ఉన్న బోర్డు మెంబర్స్ కూడా ఒక $40 ఇన్వెస్ట్ చేస్తారు అందులో. సో ఎందుకు? ఎప్పుడైతే ఆ గనులు పడుతున్నాయో అక్కడ ఆ గనులు కొన్నాడో, ఇంకా ఆ గనులు, ఆ రాగి నుంచి, అక్కడి నుంచి రాగిని మనం మెక్సికో నుంచి మన అమెరికాకి, మన న్యూయార్క్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రవాణా జరుగుతుంది. సో చాలా రాగి గని అక్కడ ఉంటుంది. సో వాటిని రవాణా చేయడానికి మనకు ఒక రైల్వే లైన్ కావాలి. ఎందుకనంటే అక్కడ గనులు విపరీతంగా ఉంటాయి. అతను చెయ్యి పెట్టాడంటే ఖచ్చితంగా అక్కడ డెఫినెట్గా సక్సెసే ఉంటుంది, తిరుగులేదు అందులో. సో అక్కడి నుంచి కనుక మనం రైల్వే లైను, ఆ మెక్సికో నుంచి మనం రైల్వే లైను ఈ న్యూయార్క్ కనుక వేయగలిగితే మనం ఎంతో రాగిని అక్కడి నుంచి ఇక్కడికి మనం రవాణా చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఆదాయం వస్తుంది. అలాగే మన దేశానికి అక్కడి నుంచి ఎంతో రాగి కూడా వస్తుంది మన నగరానికి, న్యూయార్క్కి మెక్సికో నుంచి అని ప్లాన్ చేసి అక్కడికి రైల్వే లైన్ వేయాలని డిసైడ్ అవుతారు. యాక్చువల్గా చాలా పెద్ద లైన్, చాలా దూరం ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు, కొత్తగా డెవలప్ చేసి అది వేయాలి. సో డిసైడ్ అవుతాడు ఎవడు? జేమ్స్ టేగట్. ఈ నిర్ణయం ద్వారా ప్రపోజల్ తీసుకొస్తాడు టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే బోర్డు మెంబర్స్తో. సో దిస్ ఈజ్ వాట్ సిచ్యువేషన్, మనం ఇప్పుడు రైల్వే లైన్ వేయాలి ఖచ్చితంగా అని అంటాడు. సో బోర్డు మెంబర్స్ కూడా అంతా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత దానికి చాలా మిలియన్ల డబ్బు ఖర్చు అవుతుంది. సో ఈ పాయింట్లోనే మన డేగ్ని విభేదిస్తుంది. అసలు ఎందుకు వేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి లైను? సరే అది రాగి గనులు కొన్నాడు అతను,
అతను కొన్నంత మాత్రాన అక్కడ రాగి ఉంటుందని, అది పుష్కలంగా ఉంటుందని, రవాణా చేసే అంత ఉంటుందని, ఇదంతా మీరు ఊహించాలి కదా. అతను ఒక ఇంటెలెక్చువల్ అని, అతను ఒక ఇంటెలిజెంట్ అని చెప్పి అతను ఏగానే మీరు అతని వెంచర్స్ కొని అతను కొన్న గనుల్లో మీరు ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రైల్వే లైన్ వేయాలని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? మీరు ఏది ప్రాక్టికల్గా ఆలోచించరా ఈ మనుషులు అని చెప్పి తను చిరాకు పడుతూనే ఉంటుంది. మొదటి నుంచి సస్పీషియస్గా ఇది కుదరదు, ఇది ఫెయిల్ అవుతుందని చెప్తూనే ఉంటుంది డేగ్ని. ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రాన్సిస్కో డి యాంకోనీ అని బిలీవ్ చేస్తున్నారు. అతను అక్కడ చేయి పెట్టాడంటే అక్కడ లాభం ఉంటుంది అని. సో ఈ ప్రాసెస్లో ఇట్లా ఉండగా కట్ చేస్తే మీకు తెలుసు, చాప్టర్ 4లో శాన్ సెబాస్టియన్ గనులు జాతీయం చేశారు గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ తీసుకుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకుందో ఆ శాన్ సెబాస్టియన్ లైన్ వేయటం కోసం ఏదైతే పేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ డబ్బు ఖర్చు పెట్టారో అది వేస్ట్ అయిపోయింది. ఆ రైల్వే గనుల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పర్సనల్గా స్టేక్ హోల్డర్స్, జేమ్స్ టేగట్ అతని ఫ్రెండ్స్, వాళ్ళు నష్టపోయారు. సో ఈ విషయం ముందే గమనించింది తాను. డేగ్ని గమనించి తన్ను కలుస్తుంది. ఎవరిని? ఫ్రాన్సిస్కోని. అన్ని రోజులకి ఇదంతా ఆలోచించుకుంటూ అతని హోటల్లో కలవాలి. ఎప్పుడైతే జాతీయం చేస్తుందో, చాప్టర్ 4లో జాతీయం అవుతుందో శాన్ సెబాస్టియన్ లైను, తనకి ఇమీడియట్గా ఫ్రాన్సిస్కో గుర్తొస్తుంది. ఫ్రాన్సిస్కో ఇది తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. ప్రభుత్వం ఆల్రెడీ జాతీయం చేస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అతను ఆ గనులు ఎందుకు కొన్నాడు, వీళ్ళ చేత అసలు ఎందుకు పెట్టుబడి పెట్టించాడు, ఇదంతా తెలిసి ఎందుకు చేశాడు, అతను కలవాలని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత కలవాలని చెప్పి ఎడ్డీ వీలర్స్ ద్వారా ఫోన్ చేపిస్తుంది. నేను హోటల్లో ఉన్నాను రా అంటాడు కదా. సో అతను కలవడానికి వెళ్తున్న దారిలో ఈ బ్యాక్ డ్రాప్ స్టోరీ తన చిన్ననాటిని తలుచుకుంటూ వస్తుంది. సో అక్కడతో ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయిపోయి ఇప్పుడు తన కలవటానికి హోటల్కి వెళ్తుంది. అక్కడ మాట్లాడుతుంది. అసలు ఎందుకు చేసావు ఇదంతా అని అడుగుతుంది. అప్పుడు ఫ్రాన్సిస్కో సింపుల్గా ఒక మాట అంటాడు, ఇదంతా నేను క్షణికావేశం కోసం చేశాను అంటాడు. క్షణికావేశమా? క్షణికావేశం ఏంటంటే నా ఆనందం. అదేంటి నువ్వు అట్లా చేయవు కదా అంటే నేను చేసే ప్రతి దాంట్లో ఒక ఉద్దేశం ఉంటుందని, నేను మంచి చేస్తానని, నేను ఖచ్చితంగా ఏది చేసినా సక్సెస్ అవుతానని నువ్వు అనుకుంటున్నావు కదా, అది నీ తప్పు కదా. నేను క్షణిక ఆవేశం కోసం చేశానంటే లేదు నేను నమ్మను అని అంటే, నేనేంటో నీకు చెప్పిన తర్వాత కూడా నేను పనికి మాలిన వాడినని నువ్వు నమ్మలేకపోతుంటే నేనేం చేయాలి డేగ్ని అంటాడు. స్లగ్ అని పిలుస్తాడు తనని. స్లగ్ అంటే ఒక రైల్వేలో ఉండే ఫైర్ ఇంజిన్ పేరుని స్లగ్ అంటారు. చిన్నప్పుడు ఆమెను స్లగ్ అంటుంది. స్లగ్ అని పిలుస్తాడు తను. అలా అంటాడు. నువ్వు నమ్మకపోతే నేనేం చేయాలి స్లగ్ అంటాడు. నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అసలు అని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా సరే తను చెప్తాడు, అది నువ్వే కనుక్కోవాలి నేను ఎందుకు ఇలా చేస్తున్నానని, ఇంకా ముందు చాలా చేస్తాను, వాటన్నిటికీ తట్టుకోగలిగే స్థితిలో నువ్వు ఉండు అని చెప్పి అంటాడు. సో దాని తర్వాత అతని గురించి చాలా కథనాలు వస్తాయి. అతను ఒక ప్లే బాయ్ లాగా మారుతాడు. పెద్ద పెద్ద ఖండాల్లో ఓడల్లో పార్టీలు ఇస్తాడు. ఎంతోమంది అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటాడు. అక్కడ చాలా పార్టీలు చేస్తాడు. సో డేటింగ్లు చేస్తాడు. సో ఒక ప్లే బాయ్ కైండ్ ఆఫ్ థింగ్స్తో అతను యొక్క పేరు ప్రతిరోజు పేపర్లో పడుతూనే ఉంటుంది. సో ఇవన్నీ చూసిన డేగ్ని ఏంటి, ఒక చిన్నప్పుడు ఒక జీవ చైతన్యం, ఒక స్పృహ కలిగి ఒక ఎయిమ్ యాంబిషన్తో ఉన్న వ్యక్తి ఒక ప్లే బాయ్ లాగా మారి డబ్బుని ఇట్లా ఖర్చు పెడుతున్నాడు. అవసరం లేని గనులు కొని ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి అవి జాతీయం అయిపోయిన తర్వాత ఎందుకు ఇట్లా చేసావని అంటే ఆనందం కోసం చేశాను అంటున్నాడు. అదేంటి నీ వంశంలో నీ డి యాంకోనీ వంశంలో ప్రతి తరానికి చెందినవాడు అంతకుముందు తరం సంపాదించిన డబ్బుని డబల్ చేయాలి కదా, ఆ లక్ష్యం మర్చిపోయావా అంటే నాకు గుర్తుంది ఎప్పటికీ, కానీ ఇది కూడా ఒక ఆనందమే కదా. నేను ఎంత డబ్బు పోగొట్టాననేది కాదు, దానివల్ల అవతల వాళ్ళ డబ్బు ఎంత పోగొట్టాననేది కూడా నాకు ఆనందమే కదా. మా పూర్వీకులు ఆనందపడతాడని ఒక లాజిక్లెస్ ఆన్సర్లు చెప్తున్నాడు. ఇతనేనా నేను చూసిన చిన్నప్పుడు వ్యక్తి అని చెప్పి తాను ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్రేక్ అవుతుంది ఎమోషనల్గా. అలా ఎన్నో రోజులు నెలలు గడిచి ఆలోచించి తనకి ఒక రోజు తను అనుకుంటుంది, ఇంక ఈ బాధ అనేది ఫూలిష్, బై చాయిస్ నేను సఫరింగ్ అవుతున్నాను, ఈ బాధ అవసరం లేదు, ఈ జ్ఞాపకాల నుంచి నేను బయటపడాలి అని ఎంతో పోరాటం చేసి ఆ నెక్స్ట్ మినిట్ ఇంకా ఆ బాధలతో పోరాటం, ఆ జ్ఞాపకాల వల్ల వచ్చే బాధతో పోరాటం చేయాల్సిన అవసరమే అసలు లేదు అనుకునే రోజు కూడా తన జీవితంలోకి వచ్చి ఇంకా ఈ జ్ఞాపకాలతో నాకు సంబంధం లేదు అని డిక్లేర్ చేసుకుంటుంది. చివరికి తనకు అనుకుంటుంది అనమాట, ఇదంతా అసలు లెక్కలోకి రాదు, దీన్ని తీసేయి అని అంటుంది. సో ఆ నెక్స్ట్ మినిట్ అనుకున్న తర్వాత మళ్ళీ
చివరిలో ఫ్రాన్సిస్కోని ఒకరోజు మళ్ళీ కలుస్తుంది. నీ గురించి పేపర్లో ఇదంతా చదువుతున్నాను, అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, గవర్నమెంట్ నీ మీద యాక్షన్ తీసుకోబోతుంది, ఎందుకంటే వాళ్ళని నువ్వు మోసం చేసావనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు అని అంటుంది. చెప్పాను కదా నీకు ఆల్రెడీ, నేను ఒక క్షణిక ఆవేశం కోసం ఇదంతా చేశాను, ఇట్ ఈజ్ ఓన్లీ మై ప్లెజర్, నా ఆనందం కోసం నేను చేశాను అని అంటే తాను ఒప్పుకోలేకపోతుంది. కాదు, ఏదో ఉంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని ఎంతో అడుగుతుంది. కానీ అతను అది నువ్వే కనుక్కోవాలి, భవిష్యత్తులో ఇంకా చేస్తుంది, దానికి రెడీగా ఉండు, కానీ నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు నన్ను అసహించుకుంటావని అని అంటాడు. అని చెప్పి డోర్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. తాను నిలబడి అలా చూస్తూ ఉంటాడు డేగ్నీని ఆ హోటల్లో. ఇది రెండోసారి కలిసినప్పుడు. ఖచ్చితంగా డేగ్నీ టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ సంస్థలో నువ్వు ఏదైతే అనుకుంటావో ఆ పొజిషన్కి వెళ్తావు, ఆ పొజిషన్కి వెళ్ళటానికి ఖచ్చితంగా నీకు ధైర్యం వస్తుంది భవిష్యత్తులో అని అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ ఆల్రెడీ ఇప్పుడు లాస్లోకి వెళ్ళిపోయింది. ఎంత లాస్లోకి వెళ్ళినా నువ్వు అనుకున్న ఆ చిన్నప్పుడు నువ్వు అనుకున్న రీచ్కి నువ్వు వెళ్ళగలుగుతావా లేదా అని తాను ఆ భయంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్తావని తనకు ఒక ధైర్యం నీకు వస్తుంది ఖచ్చితంగా అని చెప్తాడు. సో ఆ మాటలు విని తాను వెళ్ళిపోతుంది. సో దట్స్ ఆల్. అక్కడతో చాప్టర్ 5 కంప్లీట్ అవుతుంది. సో ఈ చాప్టర్ 5లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్తా. అంటే ఐన్ ర్యాండ్ యొక్క ఇంటెన్షను క్యారెక్టర్ ద్వారా ఎట్లా మనకి ప్రజెంట్ చేసింది అనేది చెప్తా. ఈ 4 క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయినాయి కదా చాప్టర్ 5లో. ఓకే, ఈ 4 క్యారెక్టర్స్లో జేమ్స్ టాగట్ అంటే ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. జేమ్స్ టాగట్ ఒక పర్టికులర్ డైలాగ్ ఉంటుంది. ఏంటది? ఏంట్రా నువ్వు 24 గంటలు ఈ రాగి కాపరు వీటి గురించి ఆలోచిస్తావా, ఇంకా వేరేది లేదా నీ జీవితంలో, అసలు వేరే ధ్యాస ఉండదా నీకు అన్నప్పుడు ఎస్ అని అంటాడు కదా ఫ్రాన్సిస్కో. అన్నప్పుడు ఏం చేస్తావు దాంతో అంటే డబ్బు సంపాదిస్తానంటాడు. డబ్బు దొంగోళ్ళు లూటీ చేసేవాళ్ళు కూడా సంపాదిస్తారు, అదేమైనా పెద్ద విషయమా అంటాడు. దానికి ఫ్రాన్సిస్కో అంటాడు, మాటలకి నువ్వు మాట్లాడే పదాలకి కొన్ని విలువైన అర్థాలు ఉంటాయి, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అది నీకు భవిష్యత్తులో తెలుస్తుంది అంటాడు. అన్నప్పుడు డేగ్నీ అంటుంది ఏమని, జేమ్స్ నవ్వాడు, ఫ్రాన్సిస్కో నవ్వాడు, ఒకరి నవ్వేమో ఆ ప్రపంచంలో ఏది పెద్ద విషయం ఏం కాదు అని డిమోరలైజ్ చేసే నవ్వు, ఇంకొకరి నవ్వేమో డిమోరలైజ్ చేసి మాట్లాడే వాళ్ళ మాటల కన్నా ఇంకా విలువైనది ఏదో ఉంది ఈ భూమి మీద అనే క్లారిటీ అతంది. ఈ 2 నవ్వులకు అంత తేడా ఉంది అంటాడు. ఆ పర్టికులర్ టైంలో ఆ కన్వర్జేషన్ నెక్స్ట్ డేగ్నీతో ఫ్రాన్సిస్కో మాట్లాడుతున్నప్పుడు, జేమ్స్ లాంటి వాళ్ళు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, అక్కడ జేమ్స్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు ఎట్లా నువ్వు వాళ్ళని ఎట్లా తట్టుకోగలవంటే వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకోను అని అంటాడు. సరే ఈ భూమి మీద నీచమైన మానవుడు ఎవడు అని అంటే లక్ష్యం లేనివాడు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే పని. నీ పని ద్వారానే నీకు ఏదైనా వస్తుంది, ఏదైనా వచ్చింది అని అంటే అది పని ద్వారానే వస్తుంది. సో పనే ప్రథమం, పనే మూలం, పనే జీవితం, పనే జీవం, అదే స్టార్టింగ్ పాయింట్ ఎవరి లైఫ్కైనా అని చెప్తుంది. సో ఇక్కడ జేమ్స్ టాగట్ శీతాకాలంలో నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, రైల్వే డిపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ బాయ్ లేబర్ బాయ్గా పనిచేస్తున్నావా అని తెలిసినప్పుడు ఎడ్డీ డేగ్నీ చాలా ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు, ఆశ్చర్యపోతారు, ఒక పాజిటివ్ స్పిరిట్ వస్తుంది వాళ్ళకి. కానీ ఈ జేమ్స్ అనేవాడు అదేదో అసహించుకునే విషయం ఒకటి వాడికి తెలిసిందన్నట్టుగా చాలా నవ్వుతూ ఉంటాడు. సో జేమ్స్ టాగట్ అనే క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ గారు ఇక్కడ డిమారలైజింగ్ అనే కాన్సెప్ట్ని చెప్తుంది మనకి. డిమారలైజింగ్ డేగ్నీ టాగట్ ఏదైతే శీతాకాలం వింటర్లో
నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, నువ్వు ఆఫీస్ బాయ్గా చేస్తున్నావా అని తెలుసుకున్న డేగ్ని ట్యాగర్ట్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఉంటుంది. తనకు ఒక సెన్సేషన్ కలుగుతుంది, ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఆ బోటు నడిపినప్పుడు సముద్రపు గీత, ఇంజన్ చేసే మోత, సీరింగ్ పట్టుకున్న వాడి గురి అని చెప్పి అక్కడి నుంచి పాజిటివ్ అవుట్లుక్ తీసుకుంటుంది. ఒక కొండ కింద నుంచి ఎలివేటర్ వేసేటప్పుడు చేతి నుంచి రక్తం కారుతున్న అతను ఫోకస్గా పని చేస్తున్నప్పుడు అక్కడి నుంచి పాజిటివ్ అవుట్లుక్ తీసుకుంటుంది. ఈ ప్రపంచంలో విలువైంది ఏది అని అంటే పని చేయటం అని అంటారు. నువ్వు ఇంత గొప్ప డబ్బున్నవాడివి కదా, డి అంకోనియా అనే వంశం 8 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది కదా, అయినా నీకు ఎందుకు ఇదేనంటే, మా వంశంలో పుట్టిన ప్రతి వాడు కూడా మా వంశం యొక్క పేరు ప్రతిష్టల్ని ఊరికి అట్లా పేరుకు తగిలించుకోవడానికి ఒప్పుకోరు. ఆ పేరు ట్యాగ్ని, డి అంకోనియా అనే ట్యాగ్ని తగిలించుకునే సమర్థత వచ్చినప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మా నాన్న ప్రతి సంవత్సరం నన్ను ఎక్కడెక్కడికో పంపిస్తాడు, దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి పని చేయి అంటాడు. మరి మీ నాన్నకి నువ్వు మా ఇంటికి సెలవులకు వచ్చావు కానీ ఇట్లా పార్ట్ టైం చేస్తున్నప్పుడు, మరి ఇంత చిన్న పార్ట్ టైంలో ఇంత ఆఫీస్ బాయ్ లాగా చేస్తుంటే మీ నాన్న ఏమనడా అని అంటే, మా నాన్న వాటి గురించి పట్టించుకోడు. ఒకవేళ తెలిసిన ఒకటే విషయం అడుగుతాడు, పని ఎలా చేశాడు మా వాడు అని అడుగుతాడు. అదొకటే మా నాన్నకి ముఖ్యం అని అంటాడు. సో వీటన్నిటి నుంచి డేట్ని ఒక స్పృహని, ఒక చైతన్య స్పృహని తీసుకుంటుంది. దట్ ఈస్ వాట్ పాజిటివ్ అవుట్లుక్ అంటే. ఒక వ్యక్తి నుంచి నువ్వు శక్తిని తీసుకోవచ్చు, ఆ వ్యక్తి నుంచి నువ్వు జలస్సీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జేమ్స్ జలస్ ఫీల్ అవుతాడు, నువ్వు చేసింది ఏమీ లేదని డిమారలైజ్ చేస్తాడు. కానీ డేగ్ని తనలో ఉన్న ఒక పాజిటివ్ అవుట్లుక్ని, ఆ ఎనర్జీని, ఆ యాంబిషన్ యొక్క అతని పర్స్పెక్టివ్ని, అందులో నుంచి తను కూడా ఒక ఎనర్జీని తీసుకుంటుంది. సో డేగ్ని ట్యాగర్ట్ క్యారెక్టర్ ద్వారా మనకు చెప్తుంది పాజిటివ్ అవుట్లుక్. పాజిటివ్ అవుట్లుక్ అంటే నువ్వు చెయ్యని పనిని ఎదుటివాడు చేసినప్పుడు ఇది మనం కూడా చేయగలం, అతను చేయగల పని అతను చేసినప్పుడు మనం చేయగల పని కూడా ఏదో ఉంటుంది అని అందులోంచి ఒక శక్తిని తీసుకొని, ఆ శక్తి నీలో కూడా ఉందని గుర్తించి నీ పర్స్పెక్టివ్ని మార్చుకోవడం అనేది పాజిటివ్ అవుట్లుక్. ఎడ్డీ విల్లర్స్ కూడా సేమ్. ఎందుకంటే జేమ్స్ ట్యాగర్ట్ జలస్ ఫీల్ అయ్యి తన డెగ్నీతో అంటాడు, వాడు ఏది చెప్తే అది చేస్తున్నావు, కుక్క పిల్లలాగా వాడు వెనకాల తిరుగుతున్నావు, నీకు సిగ్గు లేదు కదా అసలు, ఇంతకన్నా చేసే బదులు వాడు బూట్లు తొడవచ్చు కదా అంటాడు. అన్నప్పుడు డేగ్ని అంటుంది, అతను నాకు చెప్పలేదు ఆ పని అంటుంది. అంటే జేమ్స్ ట్యాగర్ట్ డిమారలైజ్ చేస్తున్నాడు. కానీ డేగ్ని ఇమీడియట్గా ఏముంది, అతను నాకు చెప్పలేదు ఆ పని అని, అంటే చెప్తే చేస్తాను అన్నది. అంటే తను స్పష్టంగానే ఉంది. అంటే జేమ్స్ ట్యాగర్ట్ మాటలకి కొంత డిస్టర్బ్ అవుతూనే దానికి కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వకుండా తన క్లారిటీగా సమాధానాలు చెప్తుంది. నెక్స్ట్ ఫ్రాన్సిస్కో. ఈ ఫ్రాన్సిస్కో డి అంకోనియా క్యారెక్టర్ ఏంటంటే, తాను ప్రతి శీతాకాలానికి, వేసవి కాలానికి ఏ రోజు ఖాళీగా ఉండలేదు. ఆఫీస్ బాయ్గా, లేబర్ బాయ్గా, హెల్పర్గా, క్లీనర్గా, స్టీమర్ బోట్లో, ఓడలో చిన్న చిన్న పనులు అందించే వ్యక్తిగా ప్రతి పని చేశాడు. అంత ఆస్తి ఉన్న వ్యక్తి వాడైనా సరే తాను ఖచ్చితంగా కాపర్ ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలనుకున్నాడు. ఆ కాపర్ ఇండస్ట్రీకి సంబంధించిన నైపుణ్యాన్ని, స్కిల్స్ని చదువుకున్నాడు. ప్రపంచం మొత్తం నీ ఆట ప్రదేశం కావాలి, ప్రపంచం మొత్తం నీ యొక్క రంగస్థలం కావాలి, నీ యొక్క ప్లే గ్రౌండ్ కావాలని తాను నాన్న చిన్నప్పుడు వేసిన బీజాన్ని పట్టుకొని ఏ క్షణం కూడా ఒక క్షణం ఖాళీగా ఉండకుండా ఒక కత్తిలాగా దూసుకొని వెళ్ళేవాడు. ఒక చిన్న చెట్టు ఉంటుంది, ఇది కొండ కింద రోడ్డు, ఆ మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఎప్పుడు ఇటువైపు డేగ్ని, కొండ పైన ఎడ్డీ ఇద్దరు ఉంటారు, కింద ఫ్రాన్సిస్కో ఉంటారు. వాళ్ళిద్దరూ ఎవరు ముందు వస్తారా ఆ చెట్టు దగ్గరికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు, ఈవెందో ఫ్రాన్సిస్కో కొండ కింద నుంచి పరిగెత్తుతున్నా ఏ రోజు కూడా వీళ్ళు ఓడించలేకపోయారు ఫ్రాన్సిస్కోని. తానే ముందు చెట్టు దగ్గరకు వచ్చి దాటి వాళ్ళని కలుసుకుంటాడు. అంటే ఆ పర్టికులర్ ఆ ఇన్సిడెంట్ బోట్ నడుపుతున్నప్పుడు డేగ్ని అంటుంది డైలాగు,
అసలు బోట్ ఎట్లా నడపాలో జేమ్స్కి చెప్పిన తర్వాత కూడా సరిగ్గా నడపలేదు. అసలు జీవితంలో ఫస్ట్ టైం బోట్ను పట్టుకున్నాడు. జస్ట్ చూసి దాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాడు. కట్ చేస్తే అంత ఫాస్ట్గా వెళ్ళాడు. ఆ సముద్రం లైన్, ఇంజిన్ మోత, అది పట్టుకున్న వాడి గురి, అది నా గుండెలు ఎప్పటికీ గుర్తుంది అని డెగ్ని ఆ క్షణంలో అనుకుంటుంది. అంటే ఇట్ ఈస్ ఎయిమ్, ఇట్ ఈస్ ఎయిమ్. ప్రపంచంలో పనికిమాలినోడు ఎవడు అని అంటే ఏమి లేనివాడు అని అంటాడు ఫ్రాన్సిస్కో. దట్ ఈస్ ఎ క్లారిటీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ది ఏంటి జీవితంలో అంటే పని అంటాడు. దట్ ఈస్ ఎ క్లారిటీ. పని ద్వారానే నీకు ఏదైనా లైఫ్లో వస్తుంది అంటాడు. దట్ ఈస్ అ పర్పస్. ఇది చాప్టర్ 5లో ఐన్ ర్యాండ్ గారు, ఇది ఫిలాసఫీ, ఈ రెడ్ కలర్లో ఉన్నది ఫిలాసఫీ. డిమారలైజింగ్, పాజిటివ్ అవుట్లుక్, ఎయిమ్, క్లారిటీ, పర్పస్ అనేది ఫిలాసఫీ. ఈ క్యారెక్టర్స్ అనేది డ్రామా నుంచి ఫిలాసఫీ జనరేట్ అవుతుంది. అందుకే ఐన్ ర్యాండ్ యొక్క పుస్తకాలు కానీ ఐన్ ర్యాండ్ చెప్పే విషయాలు ఎందుకు అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయనంటే, ఒక ఫిలాసఫీని చెప్పడానికి ఒక స్టోరీని ఎట్లా డిజైన్ చేయాలి, ఆ స్టోరీలోంచి క్యారెక్టర్ ఎట్లా ఎలివేట్ అవ్వాలి. ఎంత వయసు అసలు? ఫ్రాన్సిస్కోకి 12 సంవత్సరాల వయసా, డేగ్నికి 10 సంవత్సరాల వయసా? 10-11 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి, 12 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి బోటు అసలు అలవాటు లేకపోయినా ఫస్ట్ టైం అంత పవర్ఫుల్గా నడిపినప్పుడు అతని గురి ఏంటి, అతను ఏంటి అంత ఫోకస్గా ఉన్నాడని తన మనసులో ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. అంత చిన్న వయసులో తనకు కలిగిన ఆ ఇన్స్పిరేషన్ అంటే ఒక హీరోయిక్గా చూపించింది ఆ క్యారెక్టర్ని. ఆ హీరోను చూసి జేమ్స్ ఏమో నేను జీరోనా అని జలసి ఫీల్ అయ్యి వాడిని డిమారలైజ్ చేస్తుంటే, డేగ్ని మాత్రం ఆ హీరో నుంచి అతను హీరో అయినప్పుడు నేను కూడా హీరో అవ్వగలను, నాలో ఒక డైమెన్షన్ ఉంటుందని అతనిలోని పాజిటివ్ అవుట్లుక్ని తీసుకుంటుంది. దిస్ ఈజ్ వాట్ ది చదివినప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఆమె ఆ యొక్క ఆ క్లారిటీలోకి, ఆ డిఫరెన్స్లోకి క్లియర్గా తీసుకెళ్తుంది మనల్ని. ఈ డిమారలైజింగ్ పాయింట్ టోటల్గా ఇదే మెయిన్ ఫ్యాక్టర్. ఈ రెండింటికి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్నే చాప్టర్ 5లో మనం చూసాం. డిమారలైజింగ్కి, ఎయిమ్కి. సో పాజిటివ్ అవుట్లుక్ అన్నా, ఎయిమ్ అన్నా, క్లారిటీ అన్నా, పర్పస్ అన్నా, ఇవన్నీ కూడా క్లారిటీకి, మనం ఏం చెయ్యాలి అనే ఒక క్లారిటీ మనకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి యొక్క జీవితం దాని దారిని అది వెతుక్కుంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వర్డ్స్, బట్ ఎండ్ ఆఫ్ దట్ ఇవన్నీ క్లారిటీ కింద వస్తాయి. సో ఇవన్నీ డిమారలైజింగ్. ఈ డిమారలైజింగ్ అనే పాయింట్ లైఫ్లో ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న పాయింట్ ఇది. అసలు డిమారలైజింగ్ అంటే ఏంటి? డిమారలైజింగ్ అంటే ఎదుటి వ్యక్తిని నైతికంగా దెబ్బతీయటం. యాక్చువల్గా ఇప్పుడు అప్రస్తుతం కానీ చెప్తున్నా, అసలు ఏ వ్యక్తి అయినా మనల్ని ఎందుకు డిమారలైజ్ చేస్తాడు లైఫ్లో? ఇప్పుడు నా జనరేషన్లో నేను చూసిన వాటిలో, మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారు జనాలు? అసలు పార్టీ పెట్టారు అంతే, పెట్టి 4 అసలు 2 నెలలు కూడా కాలేదు, జస్ట్ 40 days 30 days. మేము గుంటూరులో ఉన్నాం ఆ రోజుల్లో. ఇమీడియట్గా ఏం స్టార్ట్ చేశారు? ప్రజెంటేషన్, మీడియా కానీ పేపర్లు కానీ, మీ కూతురు ఎవరితోనే లేచిపోయింది, నువ్వు రాజకీయాలు చేస్తావా? మీ కూతుర్నే సరిగ్గా చేసుకోలేని వాడివి నువ్వు రాష్ట్రాన్ని నడిపిస్తావా? ఇంట్లో వాళ్ళే క్రమశిక్షణగా లేని వ్యక్తివి నువ్వు రాష్ట్ర బడ్జెట్ని వీటిని అన్నిటిని నడిపిస్తావా అని డిమారలైజ్ చేశారు. తర్వాత ఇంకొక వ్యక్తి పార్టీ పెట్టారు. అది మీ అన్న పార్టీ పెట్టి ఆల్రెడీ క్లోజ్ చేశాడు, నీ వల్ల ఏమవుతుంది అన్నారు.
నువ్వు షూటింగ్లకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళతో ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంట కదా అని పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగుల్లో గట్టిగా మాట్లాడారు. హీనంగా పచ్చి బూతులతో ఒక నీచంగా తిట్టారు. నీకు సరిగ్గా నుంచోవడం వస్తుందా అన్నారు. అసలు నీకు సరిగ్గా మాట్లాడటం వస్తుందా అన్నారు. ఒక్క సీట్ రాలేదు, నువ్వు మొత్తం వణికిస్తావా మమ్మల్ని, నువ్వు మమ్మల్ని తోలు తీస్తావా అన్నారు. అతను పవన్ కళ్యాణ్ గారు. ఇంకో వ్యక్తి ఉన్నారు, ఒక రాళ్ళు దోమలో రాళ్ళు కంపలు తప్ప ఏమీ లేని ఒక ప్రదేశంలో అతను ఒక విజనరీగా ఆలోచించి ఒక విజన్తో ఒక పునాది వేస్తే అది ఈరోజు హైటెక్ సిటీ అయింది. అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క పర్సనల్ ఫ్యామిలీలోకి వెళ్ళి ఆమెకు ఎవరితో అక్రమ సంబంధం ఉంది, దానివల్లనే ఇతనికి ఏవో పోలికలు వచ్చాయి మీ పిల్లలకి ఇట్లా అని చెప్పేసి అతన్ని అసెంబ్లీలో డిమారలైజ్ చేశారు. అంత పెద్ద విజనరీ బిల్గేట్స్తో 10 minutes అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తి 40 minutes బిల్గేట్స్ అపాయింట్మెంట్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడించి ఆ ప్రజెంటేషన్ విని ఓకే అని హైటెక్ సిటీ యొక్క నమూనాని ప్యాటర్న్ని డిస్కషన్ చేసుకున్న వ్యక్తి ప్రెస్ మీట్లో ఏడ్చాడు. వాట్ ఈజ్ ఆల్ దీస్ థింగ్స్? ఇదంతా డిమారలైజింగ్. గుర్తుపెట్టుకో, నువ్వేదైనా ప్రపంచంలో ఒకటి చెయ్యాలని మొదలైనప్పుడు ప్రపంచం నుంచి ఫస్ట్ నీకు వచ్చేది డిమారలైజింగ్. నైతికంగా నిన్ను దెబ్బతీస్తారు. దెబ్బ తీస్తే ఈడు ఆగిపోతాడు అనేది వాళ్ళ ఎయిమ్. డిమారలైజింగ్ ఎందుకు చేస్తారు? 2 విషయాలు. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు డిమారలైజ్ చేస్తారు. అంటే ఎదుటి వాడికి సుపీరియారిటీ కాంప్లెక్స్, నీ మీద నేను ఆధిపత్యం చేస్తా, నేను ఉండగా నువ్వు రావడానికి వీలు లేదు అన్నప్పుడు ఏం చేస్తాడు మనిషి? ఒకప్పుడు పూర్వకాలంలో కత్తితో పొడిచేవాడు, యుద్ధం చేసేవారు, తలలు తీసేవారు, చేతులు కాళ్ళు నరికేవాళ్ళు, శారీరకంగా దాడి చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది, అట్లా చేయటానికి లేదు. మరి ఎట్లా? చేతులు భౌతికంగా దాడి చేయటానికి ఆయుధాలు ఉపయోగించడానికి లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మరి అదే భౌతికమైన వస్తువుతో ఒక గాయం చేస్తే ఒక ఆయుధంతో అది ఎంత మనిషికి బాధనిస్తుందో ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో అలాంటి ఆయుధమే ఇంకొకటి ఉంది, అది మాట. ఆ మాటతో డిమారలైజ్ చేస్తారు. ఇంకొకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒకడికి నువ్వంటే భయం, నువ్వు వస్తే వాడి పొజిషన్ ఎక్కడ పోతుందో అని భయం. ఈ భయం వల్ల కూడా డిమారలైజ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఆయుధం చేసిన గాయం కన్నా 100 రెట్లు గాయం చేయగలదు ఒక మాట. ఆ మాటనే ఎదుటి వ్యక్తిని నైతికంగా ఎట్లా దెబ్బతీయాలని మొదలు పెడుతుంది ప్రపంచం. ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ని జేమ్స్ టేగట్ అనే క్యారెక్టర్ ద్వారా డిమారలైజింగ్ అనే కాన్సెప్ట్ని వివరించింది మనకి ఐన్ ర్యాండ్ గారు ఈ Chapter 5లో. ఎందుకంటే వాడు కంటిన్యూస్గా డేగ్ని ట్యాగట్ని, నీకు సిగ్గు లేదా, వాడి కింద ఒక పని మనిషిలాగా పనిచేస్తున్నావు, వాడు ఏది చెప్తే అది చేస్తున్నావు, వాడు బూట్లు పాలిష్ చేయపోయావా అన్నాడు. ఇట్ ఈస్ డిమారలైజింగ్. అరే నీకు ఈ రాగి ఇది తప్ప ఇంక వేరేది ఉండదారా అంటే, నేను డబ్బు సంపాదించాను, అది నా ఎయిమ్ అంటే అదేం పెద్ద విషయమా? పెద్ద చిన్న చిల్లర దొంగ పని చేసే వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తారని అక్కడ డిమారలైజ్ చేశాడు. బోట్ నడుపుతాడే, నువ్వు నడుపుతావా బోటు అని అక్కడ డిమారలైజ్ చేశాడు. దిస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ ప్రాక్టికాలిటీ ఆఫ్ ది సొసైటీ అనేది ఐన్ ర్యాండ్ యొక్క ఉద్దేశం. దానికి ఫ్రాన్సిస్కో డి యాంకోనియా ఏం సమాధానం చెప్పాడు డేగ్నీకి? జేమ్స్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి ఎట్లా, నువ్వు చదువుకోగలవా, నువ్వు వాళ్ళని తట్టుకోగలవా అంటే తనకు కొంచెం భయం ఉంది. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, అలాంటి వాళ్ళని చూసి నన్ను భయపడమంటావా? అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మరి నువ్వు ఎలా తట్టుకుంటావు? నేను వాళ్ళని పట్టించుకోను. ఎందుకు? నాకు క్లారిటీ ఉంది. ఏంటి? నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది, నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. నాలో లేని దాన్ని ఎదుటివాడు పొగిడితే వాడు పొగుడుతున్నాడని నాకు తెలుసు. నాలో ఉన్నదాన్ని వాడు లేదు అంటున్నాడంటే వాడు నన్ను కించపరుస్తున్నాడని తెలుసు. నువ్వంటే నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. దట్ ఈస్ వాట్ క్లారిటీ. సో డిమారలైజింగ్ ఆన్సర్ క్లారిటీ అని చెప్పింది ఐన్ ర్యాండ్ గారు. ఇది రెడ్ కలర్ పెన్ అయి ఉన్నప్పుడు ఇది నువ్వు బ్లూ కలర్ అని ఒక 100 మంది అన్నా నువ్వు ఒప్పుకోగలవా? డెఫినెట్గా ఒప్పుకోలేవు. ఎందుకు? నీ కళ్ళు చూస్తున్నాయి దీన్ని, ఇది రెడ్ కలర్ అని నీకు స్పష్టత ఉంది నీ మైండ్లో. నీకు స్పష్టత ఉన్నప్పుడు అవతల 1,000,000 మంది కూడా ఇది బ్లూ కలర్ పెన్ అంటే నీ మైండ్ ఒప్పుకోదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ స్పష్టత వచ్చింది.
ఇప్పుడు దీన్ని రెడ్ కలర్ అంటే నువ్వు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతావు. ఇది రెడ్ కలర్ ఏమో అని భ్రమపడతావు. ఇది రెడ్ కలర్ అంటుంటే నువ్వు నమ్ముతావు రెడ్ కలర్ అని, ఖచ్చితంగా నమ్ముతావు రెడ్ కలర్ అని. ఎందుకంటే నీ క్లారిటీ లేదు, నువ్వు నమ్ముతావు. 100 మంది అంటున్నారు కదా అదే నిజమని నమ్ముతావు. వాళ్ళని డిమారలైజ్ చేసినప్పుడు నీలో శక్తి లేదురా, నువ్వు పనికిరాని వాడిరా, అసలు ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు అని నేను డిమారలైజ్ చేసినప్పుడు నిజమేనేమో, నేను పనికిరాని వాడినేమో, నాకు చేత కాదేమో, అరే వాళ్ళతో నువ్వు ఎక్కడ గెలవగలవు, అసలు నీ వల్ల అయ్యే పనేనా అని పొడుస్తారు మాటలతో. అవును నిజమేనేమో అనుకుంటావు ఇలా ఉన్నప్పుడు. ఇది రెడ్ కలర్ రా అంటారు, కానీ తీసి చూస్తే ఇది బ్లూ కలర్. ఎందుకనంటే వాళ్ళు నిన్ను డిమారలైజ్ చేసే సమయానికి అసలు నీ చేతిలో ఏముందనేది నువ్వు స్పష్టంగా చూడలేదు, అంటే నువ్వేంటి అనేది నీకు తెలియలేదని అర్థం. వాళ్ళు చెప్పేదానికంటే ముందే నువ్వు నీ యొక్క క్లోజ్డ్ మైండ్ని ఓపెన్ చేసి నువ్వేంటి అనేది తెలుసుకున్నప్పుడు ఈ కలర్ ఏంటనేది తెలిసింది, అంటే నువ్వేంటి అనేది తెలిసింది. అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా వెన్ వీ హ్యావ్ క్లారిటీ. పాములు కాటేస్తాయి మనిషిని, పాము కాటేసినట్టుగా మనుషులు కూడా కాటేస్తారు. ఆ కాటేసినప్పుడు ఆ విషయం ఎక్కుతూ ఉంటుంది బాడీకి, మెల్లమెల్లగా ఎక్కుతూ ఉంటుంది రోజుకి. ఒక క్షణం నువ్వు వదిలేసామంటే ఎక్కుతూ ఉంటుంది. ఆ విషయం నీ మీదకి ఎక్కకుండా ఉండాలంటే ఇమీడియట్గా నువ్వు తీసుకోవాల్సింది ఏంటి, గుడ్డ కట్టాలి దానికి, ఒక యాక్షన్ తీసుకోవాలి దానికి. ఏంటి ఆ యాక్షను? నువ్వు కట్టే ఏదైతే ఆ క్లాత్ ఉందో అదే క్లారిటీ. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ విషయం నీకు ఎక్కదు. ఆ క్లారిటీని నువ్వు తెచ్చుకోవాలి ఫస్ట్, అంతేగాని కాటేసిన పాము దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఎందుకు కాటేసావు పాము చెప్పు, నువ్వు అట్లా తప్పు కదా, నేను మంచివాడిని కదా, నేనేం చేయలేదు, నేను అంత గొప్పవాడిని, అసలు నువ్వు నన్ను అట్లా కాటేస్తావు, అట్లా చాలా తప్పు అని చెప్పి ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయి పాటలు పెట్టుకొని ఊరికి నువ్వు ఫీల్ అవుతూ ఉంటే పాము వినదండి. పాము లక్షణమే కాటేస్తుంది. నువ్వు పాలు పోసినా పాము కాటేస్తుంది. చిన్నప్పుడు అంటారు కదా మన వాళ్ళు, పాముకు పాలు పోసినా అది మనిషిని, అది వాళ్ళ గుణం. అలాగే మనుషుల్లో కూడా మనిషి యొక్క గుణం, కొంతమంది మనుషుల యొక్క గుణం టాక్సిక్ మెంటాలిటీ. వాళ్ళు విషం కక్కుతారు. ఎట్లా కక్కాలి విషం? పాముకు కూరలు ఉంటాయి, మనిషికి మాటలు ఉంటాయి, వాళ్ళు ఆ మాటల ద్వారా విషం కక్కుతారు. సో యూ షుడ్ నో వాట్ యు ఆర్ అనే క్లారిటీ నీకు రావాలి. అది ఈ 4 క్యారెక్టర్ల ద్వారా ఈ యొక్క కాంటెక్స్ట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఇది ఫ్రాన్సిస్కో డియాంకోనియా యొక్క సిచ్యువేషన్. అయితే ఇంత ఒక యాంబిషన్తో చిన్నప్పుడు తనలో ఉన్న జీవ చైతన్యాన్ని చూసి ఇన్స్పైర్ అయిన ఎడ్డీ విల్లర్స్ డేగ్ని ఇతను ప్రపంచాన్ని శాసిస్తాడు అన్న స్థాయికి అనుకున్నప్పుడు ఆల్రెడీ శాసించడం మొదలుపెట్టాడు. కానీ ఎందుకు సడన్గా డైవర్షన్ తీసుకొని ప్లే బాయ్గా మారతాడు, కొంచెం అవినీతి పనులు చేస్తాడు. ఏంటి అవినీతి అంటే, సెబస్టియన్ గనులు ఉన్నాయి కదా, అందులో రాగి అంతగా లేదు, కానీ అది కొంటాడు. అతను కొన్నాడంటే అందులో రాగి అనేది చాలా గొప్పగా ఉంటుందని చెప్పి అందరూ నమ్మి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని నమ్మి అది జాతీయం చేసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుందని దాన్ని గవర్నమెంట్లోకి తీసుకుంటుంది. తీరా గవర్నమెంట్ దాన్ని జాతీయం చేసిన తర్వాత చెక్ చేస్తే అసలు ఇక్కడ 10% కూడా రాగి లేదు, మనం మోసానికి గురయ్యాము, ఇక్కడ ఇంత రాగి ఉందని పబ్లిసిటీ చేసి ఇంత పబ్లిసిటీ తీసుకురావడం వల్ల మనం కొన్నాము, ఇదంతా ఫ్రాన్సిస్కో డియాంకోనియా మనల్ని మోసం చేశాడు, అతని మీద కేసు వేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది డియాంకోనియా మీద. ఈ విషయాన్ని అడిగితే తాను అంటాడు, చూడు డేగ్ని, $15 మిలియన్ నేను ఖర్చు పెట్టాను, నష్టపోయాను నువ్వు అంటున్నావు, ఓకే, కానీ నేను ఆ $15 మిలియన్ పెట్టి ఈ రాగి గనులు కొనంగానే నేను కొన్నానంటే ఖచ్చితంగా అందులో లాభాలు వస్తాయని చెప్పి టేగట్ రైల్వే ట్రాన్స్కాంటినెంటల్ బోర్డు మెంబర్స్ దాని మీద $40 మిలియన్ పెట్టారు. జేమ్స్ టాగట్ అతని ఫ్రెండ్స్ $35 మిలియన్ అందులో ఇన్వెస్ట్ చేశారు పర్సనల్గా స్టేక్ హోల్డర్స్. సో నేను పెట్టింది $15 మిలియన్, కానీ నేను పెట్టిన దానివల్ల ఏదో లాభం వస్తుందని పెట్టి నష్టపోయింది మిగతా వాళ్ళు $75 మిలియన్. నా దృష్టిలో నేను పోగొట్టిన దానికన్నా ఎదుటి వాళ్ళకి అంత పోయేటట్టు చేశాను చూసావా, దట్ ఈజ్ మై సక్సెస్ అంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే క్షణికావేశం అంటాడు. ఎందుకు అని అంటే అది నువ్వే తెలుసుకో, భవిష్యత్తులో ఇంకా తెలుసుకుంటావు అని అంటాడు. సో ప్రస్తుతానికి ఈ పర్టికులర్ పాయింట్ రివీల్ అవ్వట్లేదు, ఎందుకు అతను అలా చేస్తున్నాడు అనేది తెలియదు. డేగ్ని అందుకే
అతని అవినీతి పరులకి చేసే పనులన్నిటికీ ఆలోచించి ఒక క్షణంలో ఉంటుంది, బాధపడటం అసహించుకోవటం అనేది లెక్కలోకి రాదు, ఇదంతా నాన్ సెన్స్ అని అందుకే ఆ డైలాగ్ ఉంటుంది. ఆలోచించి ఎందుకంటే తాను నమ్మి చిన్న వయసులోంచి తన నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్న వ్యక్తి సడన్గా అట్లా మారిపోయినప్పుడు ఎవరికైనా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది, భరించలేని బాధ అవుతుంది. ఒకానొక క్షణంలో తాను అనుకుంటుంది అసలు నాకు స్పృహ పోతే బాగుండు, ఎందుకంటే ఒకసారి స్పృహ పోతే అసలు బాధపడుతున్నా అనే ఫీలింగ్ కూడా నాకు తెలియదు కదా అంటుంది. అంటే అంత బాధపడుతుంది. అలా పడినప్పుడు అప్పుడు తాను దాంట్లోంచి ఒక పర్టికులర్ పాయింట్లో అనుకుంటుంది, బాధపడటం, ఒక వ్యక్తిని చూసి అసహించుకోవటం అనేది అసలు ఇది లెక్కలోకి రాదు, ఇది నాన్ సెన్స్, అసలు ఇది అనవసరం, యూజ్లెస్ పని ఇది అని అక్కడ రాస్తుంది ఐన్ ర్యాండ్ డైలాగ్. డేగ్ని అలా తన బాధని భరిస్తూ కాలం తనకు సహాయం చేసి తన బాధని ఎదుర్కోగలుగుతుంది. నిర్లక్ష్యంగా తన బాధని ఎదుర్కొనే రోజుకు వస్తుంది. తర్వాత అసలు ఆ బాధని ఎదుర్కోవాల్సిన అవసరమే లేదని అనుకునే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే అది ముగిసిపోయింది, ఇక దాంతో ఆ బాధతో తనకు పని లేదు అంటుంది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ డేగ్ని ట్యాగట్ ద్వారా ఐన్ ర్యాండ్ గారు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే సఫరింగ్, బాధ అనేది ప్రతి మనిషి జీవితంలో ఆప్షనల్. ఒక కత్తి గుచ్చితే చేతికి నొప్పి వస్తుంది, అది అనివార్యం, తప్పదు. కానీ దాని గురించి ఆలోచించటము, అది ఎందుకు జరిగింది అని నిరంతరం దాని గురించి బాధపడటం అనేది అది మన ఆలోచనకు సంబంధించింది. అది బై చాయిస్ వీఆర్ డూయింగ్. కానీ ఈవెన్ దో అది చాయిస్ బై మనం డూయింగ్ అని చెప్తున్న మనుషులం కాబట్టి ఆమె పెట్టుకున్న నమ్మకం, ఆమె పెట్టుకున్న హోపు, ఆమె ఆశించిన తీరు, చిన్న వయసు నుంచి అతన్ని చూసిన ఆ యొక్క స్పష్టత, అతను ఇలా ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడు అనుకున్న ఆమె యొక్క నమ్మకాలు, ఆ ఎక్స్పెక్టేషన్ ఒక్కసారిగా కిందకు పోయేటప్పటికి రివర్స్ అయ్యి అది బాధగా మారింది. సో అంత ఆలోచించే డేగ్ని కూడా ఆ బాధను ఎన్నో రోజులు భరించి చివరికి అసలు బాధని నేను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, అసలు అదే పోతుంది అనుకునే రోజుకి వచ్చింది. అంటే తాను రియలైజ్ అయింది, బాధపడింది, సఫర్ అయింది, దాంట్లోంచి రియలైజ్ అయింది, రియలైజేషన్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది, క్లారిటీలోంచి ఓకే ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. ఒక మనిషి గురించి బాధపడటము, ఒక మనిషిని అసహించుకోవడం అనేది రెండు పనికిరాని పనులు జీవితంలో అని అంటుంది. అంటే దట్ మీన్ ఏ సఫరింగ్ అయినా ఒక పర్టికులర్ పాయింట్ వరకే వస్తుంది, ఇంకా అక్కడి నుంచి అది బోధు కిందకి, ఇంకా అక్కడి నుంచి అది వెళ్ళలేదు. అది ఏ బాధ అయితే ఒక పర్టికులర్ పాయింట్ వరకు వచ్చి ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి అది ముందుకు వెళ్ళలేదో అది ఎప్పటికీ నిన్ను ఎఫెక్ట్ చేయలేదు. ప్రతి మనిషి జీవితంలో వచ్చే బాధలు ఏవైనా సరే ఒక పాయింట్ వరకు వచ్చి ఆగిపోతాయి. అంటే మనిషిని ఏది ఎఫెక్ట్ చేసే అంత బాధ ఈ భూమి మీద లేదు. అది నువ్వు అనుకోనట్ల భ్రమపడుతున్నావు, కానీ ఏది కోల్పోయినా, ఏది వచ్చినా, ఏది నష్టపోయినా ఒక పాయింట్ వరకు వస్తుంది, ఆ బాధ అక్కడితో ఆగిపోతుంది. అసలు అది ఆగిపోయినప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు, ఇక దాంతో నాకు పని లేదు, అసలు ఈ బాధ నేను ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు అని ఆ కాలమే ఆమెకు సహాయం చేసిందని రాస్తుంది. అంటే కొన్ని బాధల్ని అవి న్యూట్రల్గా మనం అట్లా వదిలేసినా అవి కాలంతో పాటు అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి, తెలియకుండా వెళ్ళిపోయి మనల్ని చివరికి పక్కనే కూర్చొని ఎఫెక్ట్ చేసి అసలు ఒకసారి పక్కనే ఉన్నా మనం వాటిని పట్టించుకొని నిర్లక్ష్యం చేసినప్పుడు వెళ్ళిపోతాయి అంటుంది. అంటే వెన్ యూ డోంట్ గివ్ అటెన్షన్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ యూ ఉంటుంది. అటెన్షన్ ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో ఏ బాధ కూడా నిన్ను ఎఫెక్ట్ చేయలేదు అనే ఒక పర్టికులర్ సఫరింగ్ గురించిన, మ్యాన్ మేడ్ సఫరింగ్ గురించిన పాయింట్ గురించి డేగ్ని క్యారెక్టర్ ద్వారా చెప్పారు ఐన్ ర్యాండ్ గారు. సో దిస్ ఈజ్ వాట్. సో ప్రస్తుతానికి ఇక్కడ పాయింట్లు ఏంటంటే, ఇంకా మనం రివీల్ అవ్వాల్సిన పాయింట్, ఫ్రాన్సిస్కో డి యాంకోనియా లాస్ట్ కన్వర్జేషన్ డేగ్ని అడుగుతాడు, జాన్ గాల్ట్ ఎవరు అని. పనికి మనల్ని మాట్లాడ మాకు అని చెప్పి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది 7th టైం రావటం జాన్ గోల్ట్ ఎవర్ అని. రెండవది, అసలు ఫ్రాన్సిస్కో డి యాంకోనియా ఒక ఏం అంబిషన్తో ఉండి ఆ స్పిరిట్తో ఉన్నవాడు, డబ్బుని డబల్ చేయాలి తన సామ్రాజ్యంలో అనుకున్నవాడు, ఇట్లా డబ్బుని నష్టపరుస్తూ అవినీతిపరుడుగా ఇట్లా ఎందుకు మారాడు, ఒక ప్లే బాయ్గా ఎందుకు మారాడు అనేది ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. సో దిస్ ఈజ్ వాట్ చాప్టర్ 5. సో మళ్ళీ మనం చాప్టర్ 6లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.